హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారు. క్లాత్ తీసుకొచ్చుకున్న తర్వాత దీనికి పైపింగ్ ఎలా సెలెక్షన్ చేయాలి అంటే దీంట్లో గోల్డ్ షేడ్ ఉంది, కాపర్ షేడ్ ఉంది, ఒకటి సిల్వర్ షేడ్ ఒకటి ఉంది. కస్టమర్ ఒకవేళ శారీ ఇస్తే కనుక శారీలో కాంబినేషన్ ఎట్లా ఉందనే చూసుకోవాలి. కస్టమర్ని ఒక మాట అడగాలి, సారీ దేనికి కాంబినేషన్లో ఎక్కువ ఉంది, గోల్డ్ షేడ్ ఎక్కువ ఉందా లేకపోతే సిల్వర్ షేడ్ ఉందా అని చెప్పేసి. లేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళకు అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఉండాలి. ఆ సారీకే కాకుండా ప్రతి సారీకి కూడా అంటే ఈ కలర్ కాంబినేషన్ వేరే ఇంకే సారీకైనా కలిసేటట్టు ఉన్నది అని అంటే మాత్రం ఈ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోమని, ఇదే క్లాత్ తోటి సెల్ఫ్ పైపింగ్ వేసినట్టయితే ప్రతి దానికంటే ఈ బ్లౌజ్ దేనికైతే యూజ్ అవుతుందో, కలర్ కాంబినేషన్ కలుస్తుందో ఆ కలర్ దానికి వేసుకుంటట్టు శారీకి కాంబినేషన్ అయితే వేయాలి. లేదంటే దీంట్లో గోల్డ్ షేడ్ కానీ సిల్వర్ షేడ్ కానీ వేసినా పర్వాలేదు. లేదంటే మాత్రం ఇట్లయితే సిల్వర్ బార్డర్ ఉన్న దానికి మాత్రమే వేసుకుంటట్టు ఉంటుంది అని అనేది కాకుండా సెల్ఫ్ పైపింగ్ వేస్తే మాత్రం చాలా బెస్ట్ అండి. ఇదే క్లాత్ అంటే ఇప్పుడు మనకు గోల్డ్ షేడు, వైలెట్ కలరు, సిల్వర్ షేడ్ అయితే 3 కలర్లతోనైతే వచ్చింది కదా. ఇదే క్లాత్తో పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ వేసినట్టయితే ప్రతి దానికి ఏ శారీకి అయినా కానీ యూజ్ చేసుకుంటాడు. ఏ శారీ కంటే కాదండి, ఈ కలర్ కాంబినేషన్లో వేరే శారీకి ఏదైనా కలిసినట్టయితే దానికి యూజ్ చేసుకున్నట్టయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైనా పైపింగ్ ఏది ఎట్లా వేయాలనేది తెలియని వాళ్ళకైతే ఈ వీడియోనైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా తెలియకుండా ఉంటారా అని చెప్పని అనుకోకండి, తెలియని వాళ్ళు కూడా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.